We were in Nepal during March and April. మరి మార్చి ఏప్రిల్ మాసములలో మేము నేపాల్లో ఉంటిమి. First we had meeting in western Nepal called Surkhet. మరి మొదటేమో నేపాల్ యొక్క పశ్చిమ ప్రాంతమైన సుర్ఖేన్ అనే ప్రాంతంలో సభలు జరిగాయి. That's a Maoist center and Maoist party only conducting the administration and everything there. ఆ ప్రాంతము మావోయిస్టుల యొక్క కేంద్ర స్థలం. మావోయిస్టులే ప్రభుత్వ పరిపాలన జరిగిస్తున్న ప్రాంతం అది. They have their open training, firing range and everything. మరి బహిరంగంగా తరబేదునివ్వటం, మరి షూటింగ్ చేయటానికి నేర్పించడం, ఇవన్నీ కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతం. God has given us an opportunity to conduct meeting there, and I am glad to say some of the Maoists also come to the Lord. మరి దేవుడు ఆయన మహాకృపను బట్టి ఆ ప్రాంతంలో సభలు జరిపించడానికి కృపను ఇచ్చాడు. మరి ఆయన కృపను బట్టి కొంతమంది మావోయిస్టులు కూడా ప్రభువును హత్తుకొని సేవ చేయడానికి బయలుదేరారు. And some of the Maoists have come forward to serve the Lord as servant of God. మావోయిస్టులలో కొంతమంది దేవుని పరిచర్య జరిగించడానికి ముందుకు వచ్చారు. And from there we went to Dang, which is between western Nepal and central Nepal. మరి పశ్చిమ నేపాల్కు మధ్య నేపాల్కు మధ్యలో ఉన్న ప్రాంతమైన డాంగ్ అనే ప్రాంతానికి మేము బయలుదేరాం. There the meeting was arranged for 1 week from Monday to Saturday. మరి ఆ చోట వారం రోజుల సభలు ఏర్పాటు చేయబడ్డాయి. అవి ఎలాగంటే సోమవారం మొదలుకొని శనివారం వరకు. In Nepal, Saturday is the holiday, just like we have Sunday as a holiday. ఇక్కడ మనకు ఎలాగైతే ఆదివారం సెలవు దినంగా ఉంటుందో, మరి ఆ ప్రాంతంలో శనివారం అనేది వాళ్ళకు సెలవు దినంగా ఉంటుంది నేపాల్లో. So we arranged meeting from Monday to Saturday. మేము సోమవారం మొదలుకొని శనివారం వరకు సభలు ఆరంభించాం. The meeting was arranged in a big stadium, badminton stadium, indoor badminton stadium. మరి ఈ సభలు ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. Indoor badminton stadium is they have the playground inside and it is a complete hall, big hall. ఈ ఇండోర్ స్టేడియం ఎలాంటిదంటే లోపల విశాలమైన హాల్ ఒకటి కలిగి ఉన్న ప్రాంతం. And the roof is a very high wall, and the roof with tin roof, and also they have glass sheets so that they may get enough light in the stadium. మరి ఇండోర్ స్టేడియంలో పైకప్పు చాలా ఎత్తుగా ఉంటుంది. మరి దానికి సిమెంట్ రేకులు బిగించబడ్డాయి. మధ్య మధ్యలో వెలుగు ప్రసరించడం కొరకు గాజు అద్దాలు కూడా బిగించడం జరిగింది. People from different parts of Nepal gathered there. మరి నేపాల్ ప్రాంతంలోని ఆయా చోట్లలో నివాసం ఉన్న ప్రజలు అక్కడ కూడుకోవటం జరిగింది. Some people traveled 3 days on foot and reached there. కొంతమంది ప్రజలైతే 3 రోజులు కాలినడక నడిచి ఆ చోటికి చేరుకున్నారు. Because they're in some mountain area, there is no transportation. Only way is to walk on foot. ఎందుకంటే వాహనాలు కానీ ఇంకా ఇతర ఏ మాధ్యమాలు లేని కారణాన్ని బట్టి వాళ్ళు కాలినడకనే అంత దూర ప్రాంతం నుండి అక్కడికి చేరుకున్నారు. Very good crowd of people came and it was going on well. మరి పెద్ద గుంపుగా ప్రజలు కూడుకున్నారు. సభలు సజావుగా చక్కగా సాగుతూ ఉండినాయి. And there also we had a Bible class in the morning and evening. అక్కడ కూడా బైబిల్ అధ్యయన తరగతులు ఉదయకాలం సాయంకాలాల్లో జరిపించబడుతుంది. I used to give them opportunity to ask questions. అలాగే వారికి నేను ప్రశ్నలు అడగడానికి కూడా అవకాశం ఇస్తుండేవాడిని. On Friday 25th March I gave them in the morning session I gave them opportunity to ask questions. మార్చి 24వ తారీఖు శుక్రవారం నాడు ప్రజలకు నేను ప్రశ్నలు వేయడానికి అవకాశం ఇచ్చాను. Then one brother got up and said like this. ఆ సమయంలో ఒక సహోదరుడు లేచి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. When we are filled with the Holy Spirit in the initial or in the beginning days, we are very warm and full of zeal for God. మరి పరిశుద్ధాత్మను పొందుకున్న ఆరంభ దినాలలో ఎక్కడ లేని వేడి వాడి ఉత్సాహం ఉరకలేసినట్టుగా ఉంటుందని అన్నాడు. But as the days go by, we become cold. కానీ దినములు గడుస్తున్న కొలది ఎందుకని చల్లబడే స్థితి వస్తుంది. They asked me why we become cold as the days go by. మరి దినములు గడుస్తున్న కొలది మేమెందుకు ఇలా చల్లబడతామన్న ప్రశ్న వాళ్ళని అడిగారు. So in order to
give them the reply, I began to tell them the purpose of the Holy Spirit. మరి వాళ్లకు సమాధానం ఇవ్వటానికి మరి బదులుగానే నేను చెప్పానంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడానికి ఉద్దేశ్యం ఏమై ఉందో చెబుతూ ఉండినాను. Number one, as per John chapter 14 verse 16 and 17, the Holy Spirit has come to be with us always. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాల ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లవేళలా మనతో నివాసం ఉండడానికి వచ్చాడు. And then he has come to help us. రెండవదిగా ఆయన మనకు సహాయపడడం కొరకు వచ్చాడు. The third thing, the Holy Spirit has come as per John chapter 14 verse 26. He has come to teach us. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 26 వచన ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించడం కొరకు వచ్చాడని చెప్పాను. Then the Holy Spirit has come to remind us what Jesus has spoken to us. మరి ఒక అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు బోధించిన సంగతులను మనకు జ్ఞాపకం చేయడం కొరకు వచ్చాడు. Then I said, as per John chapter 16 verse 7 and 8, the Holy Spirit has come to convict us about sin and judgment. మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 7, 8 వచనాల ప్రకారంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మన పాపములను గూర్చియు అంత్య తీర్పును గూర్చియు హెచ్చరించడం కొరకు వచ్చాడు. Then I said, as per John chapter 16 verse 13, the Holy Spirit has come to guide us into all truth. మరి యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచన ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించడానికి ఒక మార్గదర్శకుడిగా వచ్చాడని చెప్పాడు. Then I said, the Holy Spirit has come to tell us what's going to happen. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇంకెందుకు కొరకు వచ్చాడంటే జరగబోయే సంగతులను సంభవించబోయే సంగతులను మనకు తెలియజేయడం కొరకు వచ్చాడు. And then I said, as per Acts chapter 1 verse 8, the Holy Spirit has come to give us power. మరి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచన ప్రకారంగా మనము పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందడం కొరకు ఆయన దిగి వచ్చాడని చెప్పాడు. And then I said that power, as per Luke chapter 24:49, that power is from high, from above. మరి లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచన ప్రకారంగా ఆ శక్తి 24:49 వచన ప్రకారంగా అండి ఆ శక్తి పై నుండి వచ్చిన శక్తిగా ఉందని నేను చెప్పాను. Listen, what all things the Holy Spirit has come to do. చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఏ సంగతులు జరిగించడానికి విచ్చేశాడో గమనించండి. To be with us always, మనతో ఎల్లవేళలా ఉండడం కొరకు ఆయన వచ్చాడు. to help us in everything, to help us in everything, మనందరికీ సహాయపడడం కొరకు ఆయన వచ్చాడు. to teach us, మనకు బోధించడం కొరకు to వచ్చాడు. remind us the thing what Jesus has spoken to us. యేసుక్రీస్తు మనకు ఏ సంగతులను బోధించాడో వాటిని జ్ఞాపకం చేయడం కొరకు To వచ్చాడు. convict us about our sins, మన పాపములను గూర్చి ఒప్పింప చేయడం కొరకు ఆయన to వచ్చాడు. guide us into all truth, మనలను సర్వ సత్యములోనికి నడిపించడానికి ఆయన వచ్చాడు. and to tell us what the things to come, మరి రాబోయే సంగతులు ఏమిటో అవి మనకు తెలియజేయటం కొరకు ఆయన వచ్చాడు. to empower us with a mighty power from high. మరి పై నుండి వచ్చే మహా బలాధిక్యమును మనలో నింపడం కొరకు ఆయన వచ్చాడు. I told them, if you just have unknown tongue, that is not going to work. నేను వారితో చెప్పిన మరో విషయం ఏంటంటే అన్య భాషలు మాట్లాడడం మాత్రమే సరిపోదని చెప్పాను. So you have to have all these things. మీరు ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఉండాలని And చెప్పాను. if you make use of the Holy Spirit in all these things, you will always remain warm and sealed for God. మరి ఎప్పుడైతే మీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంగతులన్నీ జరిగించడానికి అనుమతిస్తారో మీరు అన్ని వేళలా వాడిగా వేడిగా ఉత్సాహంతోని సంతోషంతోని సాగిపోతారని చెప్పాను. After answering that question, we were about to start the Bible class. ఈ ప్రశ్నలకు ఇలాగ సమాధానాలను ఇచ్చిన తర్వాత ఇక బైబిల్ అధ్యయన తరగతి ఆరంభించబోతున్నాం. But when I was about to start the Bible class, the Holy Spirit said, give them time to pray. నేను ఎప్పుడైతే ఈ బైబిల్ అధ్యయన తరగతిని ఆరంభించబోతున్నానో తక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పాడంటే వారికి ప్రార్థన చేయడానికి కాస్త సమయం ఇవ్వమన్నాడు. Then I said, okay, the Holy Spirit tells me to take little time to pray. Let's pray. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రార్థన చేయడం కొరకు కొన్ని నిమిషాలు గడపమని చెప్తున్నాడు కనుక మీరు అందరూ లేచి నిలబడండి అని చెప్పాను. No. ప్రార్థించండి అని చెప్పాను. They were all seated. వాళ్ళు కూర్చున్నారండి అందరూ కూడా. And I said, let's take little time to pray. కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేయడం కొరకు తీసుకుందామని చెప్పాను. We just started praying. మేము కేవలం ప్రార్థన చేయడం ఆరంభించాం అంతే.
while we were praying, I felt the roof of that great building, the central portion is almost blown off. మరి ప్రార్థన చేస్తున్న వేళ నేను అనుభూతి చెందింది, నేను ఆలోచించింది ఏంటంటే ఆ పైకప్పు యొక్క మధ్య భాగం పైకి ఎగిరిపోయినట్టుగా చూచాను. I felt in the spirit like that. ఆత్మలో అలాగ నాకు అనిపించింది. Then a whirlwind type of power came and hit on the people. ఎప్పుడైతే ఇలా అనిపించిందో వెంటనే ఒక సుడిగాలి వంటి మహాశక్తి దిగి అందరినీ తాకింది. All people fell down crying aloud. ప్రజలందరూ కూడా నేల మీద పడిపోయి ఇక ఏడవడం మొదలుపెట్టారు. Pastors, elders, all lying down and crying aloud. పాస్టర్లైన వాళ్ళందరూ, మరి విశ్వాసులైన వాళ్ళందరూ కూడా నేల మీద బోర్లా పడి ఏడవడం మొదలుపెట్టారు. After crying for some time, they began to speak in tongue, and many of them were filled with mighty power. మరి ఇలాగ బోర్లబడి ఏడిచిన కొంతసేపటి తర్వాత అందరూ కూడా అన్య భాషల చేత నింపబడి బలాధిక్యముతో వాళ్ళు బలపరచబడ్డారు. Some people could not control the power that's in them. They began to roll on that big ground. మరి కొంతమంది అయితే వారి మీదకి దిగిన బలాధిక్యమును భరించలేక మరి దొర్లటం మొదలుపెట్టారు నేల మీద. Some people got out of the stadium and began to run around. మరి కొంతమంది అయితేనేమో ఆ స్టేడియం నుండి బయలు వెళ్ళి బయట వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టారు. In a terrific speed they are running. శరవేగంగా వారు పరిగెత్తడం మొదలుపెట్టారు. Some people jumping up and down, not an ordinary jump, jumping high. మరి కొంతమంది అయితేనేమో ఒక సామాన్యమైన రీతిలో కాకుండా మరీ పైకి ఎగరడం దిగడం చేస్తున్నారు. All crying. అందరూ కూడా ఏడుస్తున్నారు. A great move of God. దేవుని యొక్క ఒక బలమైన సంచాలన అక్కడ జరిగింది. And when I was seeing this, the Holy Spirit reminded me about the Azusa Street revival in the year 1904. ఎప్పుడైతే ఇలాంటి దృశ్యాన్ని నేను చూస్తున్నానో పరిశుద్ధాత్మ దేవుడు నాకు మరి అసూజా వీధిలో బయలు వెళ్ళిన ఉజ్జీవాన్ని గుర్తు చేశాడు. In the year 1904, California, America, a group of people were praying in an old house, old shed. God poured out the Spirit and people began to speak in tongue. మరి 1904వ సంవత్సరం అమెరికా దేశంలోని కాలిఫోర్నియా అనే ప్రాంతంలో ఒక పాత షెడ్డులో కొంతమంది కూడి ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక బలమైన శక్తితో వాళ్ళు నింపబడ్డారు. They began to speak in tongue. వాళ్ళిక అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. During that same time in Pune, Pandita Ramabhai's girls hostel, a group of girls were praying. God poured out the Spirit. They also began to speak in tongue. మరి అదే సమయంలో భారతదేశంలోని పూణే అనే ప్రాంతంలో బాలికల వసతి గృహంలో పండిత రామాబాయి గారు ఏర్పాటు చేసిన బాలక వసతి గృహంలో ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా గొప్ప శక్తి చేత నింపబడి అన్య భాషలు మాట్లాడడం ఆరంభించారు. That's how the Pentecostal movement started again. ఆ ప్రకారంగా పెంతెకొస్తు యొక్క ఉజ్జీవ అగ్ని బయలు వెళ్ళడం జరిగింది.